యోహాను గారు సాక్ష్యమిస్తూ ఆయన చేసిన కార్యాల గురించి గనక రాయడం మొదలు పెడితే, రాసిన వాటిని పుస్తకాలుగా పేరిస్తే సెల్ఫ్ కాదట సరిపోంది, బీరువా కాదట సరిపోంది, మరి ఏంటి లైబ్రరీ కాదట సరిపోయింది. మరి ఏం సరిపోదు అంటే, ఈ లోకాన్ని లైబ్రరీగా చేస్తే, ఈ భూగ్రహాన్నే లైబ్రరీగా మారిస్తే దాంట్లోకి ఏ పుస్తకం ఉండదు. భూలోకం కూడా సరిపోనటువంటి కార్యాలు చేశాడు ఆయన. మనకు చాలా చిన్నవి. సముద్రం మీద నడిచాడు, గాలిని గర్దించాడు, సముద్రాపు ఆ పొంగును అణిచేశాడు, లేదంటే రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలను వదలగొట్టాడని మనం చదువుకున్నామే. అవి చాలా చిన్నవట. అన్ని అద్భుతాలు చేశాడటండి. అన్ని అద్భుతాల గురించి రాయలేదు. అన్ని అద్భుతాలు ఉన్నప్పుడు వాటి గురించి రాయొచ్చు కదా అంటే, వాటన్నిటిలో కొన్ని రాసి నలుగురు సువార్త చెప్పారండి. నలుగురు సువార్త రాశారు. ఆ నలుగురు దేనికి ప్రియారిటీ ఇచ్చారు తెలుసా? దేనికంటే నలుగురు కూడా సిలువ గురించి రాశారు.